హలో 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 వేస్ట్ ఆఫ్ టైం. నీకోసమే మావా కాలేజీకి బంక్ కొట్టి వెయిట్ చేస్తున్నాను. పొద్దున్నుంచి ఒకే తలనొప్పిరా. మెడికల్ షాప్లో టాబ్లెట్ తీసుకుందాంరా. అలాగే మావా, అలాగే 100 రూపాయల పని ఒకటి ఉంది, అది కూడా చేసేద్దామా? సరేరా. బాయ్ మా. మామా, ఈ పిల్లని నేను ఫాలో అవుతాను, నువ్వు బయలుదేరు సరేనా? మావా సుమారైన ఫిగరే. ఎనివే నీకోసం వదిలేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. తెలిసినతనా? ఏయ్, నీ వాడొచ్చాడు. ఏంటి డైలీ వచ్చి డ్రాప్ చేస్తున్నాడు? జీతం లేని బాడీ గార్డ్. ఉండని, అదే మంచిదే. అన్నా మిమ్మల్ని పిలుస్తుంది. ఎవరు? హాయ్, ఐఎమ్ ఆదిత్య. ఆది అని పిలుస్తారు. ఫాలో చేస్తే కరెక్ట్ గా చేయాలి. మా వెనకాల తిరిగారంటే ఇలాగే ఒకరోజు మీ లైఫ్ ని మిస్ అయిపోతారు. ఎయిమ్, లక్ష్యం వీటి వెనకాల వెళ్లారనుకోండి, ఒకరోజు గొప్పవారు అవుతారు. సరే, మీ ఏమేంటో అని నేను తెలుసుకోవచ్చా? చూసావా, ఇలాంటి వాళ్ళకి అందరికి అడ్వైస్ ఇవ్వకూడదు. నా లక్ష్యం ఏంటో తెలుసా? ఓ మొబైల్ కొనుక్కోవాలి, అది కూడా నా డబ్బులతో. ఇప్పుడు మొబైలే, ఆ తర్వాత పోను ఇంకెన్నెన్నో కొనుక్కుంటాను. అబ్బా సూపర్ అండి, ఎంత పెద్ద లక్ష్యం. ఏ మొబైల్? MI2. ఎంత? 7,000. నాన్న కొనిచ్చారా? నేనే కొన్నా. ఎలా? మెడికల్లో పార్ట్ టైం వర్క్ చేశా. హాయ్, ఐమ్ దివ్య అండ్ షీస్ మై ఫ్రెండ్ ప్రవీణ. హాయ్. హాయ్. ఆ మెడికల్ షాప్ ఎక్కడుంది? హాయ్ అన్నా. ఏంటది ఇలా వచ్చావేంటి? తాను దివ్య. హాయ్. నీ ఫ్రెండా? అవునన్నా. వాళ్ళ నాన్న నడవలేడన్నా. ఏం ప్రాబ్లం లేదు, అలాంటి వారి కోసం నా దగ్గర వీల్ చైర్లు ఉన్నాయి. అది కాదన్నా, మరి వాళ్ళ నాన్న కాలు ఇరిగి నడవలేడన్నా. ఓ అదా ప్రాబ్లం. తమ్ముడికి మతి స్థిమితం లేదు, అమ్మగారికి క్యాన్సర్ అట. ఇన్ని ప్రాబ్లమ్స్ లోనూ చదువు కంటిన్యూ చేయాలనుకుంటుంది. మీరు పార్ట్ టైం జాబ్ ఇస్తే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందన్న. కూర్చోమ్మా. అరే కూర్చోమ్మా. థ్యాంక్స్ అన్నా. ఇది మాత్రం సరిగ్గా చేస్తావు. అరే కూర్చోండి సిస్టర్. పర్లేదు సార్. నీకు పని ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తాను? ఏంట్రా ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చాడు అనుకున్నాను. అన్నా నేనా? నీ లక్ష్యం నాకు నచ్చింది. అందరికి 3,000 శాలరీ, నీకు మాత్రం 4,000 ఇస్తాను, సరేనా? చాలా థ్యాంక్స్. ఈ మందు పేర్లు ఎక్కడున్నాయో చూసి పెట్టుకోండి. చూసుకో. ఒక నెల జీతం కొంచెం అడ్వాన్స్ గా ఇస్తారా? ఇచ్చేద్దాం. ఓకే బాయ్.